కొన్ని రోజుల క్రితం గుర్తుందా? తిరుపతి దగ్గర చంద్రగిరి దగ్గర ఎర్రవారిపల్లెం అనే ఒక ఊరిలో ఒక అమ్మాయి, దళిత అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఉంటే మాస్క్ కట్టుకొని ఇద్దరు ఆ అమ్మాయిని కొట్టి ఇది కడుపు మీద దాడి చేసి పక్కన చెట్లలో పడేశారని, ఇంటికి రాకపోతే వాళ్ళ నాన్న వెతుకుతూ పోయారు, కనిపించిన పక్కన చెట్లలో పడి ఉన్నారు అని దాని మీద అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రకరకాలుగా ప్రచారం జరిగింది. తర్వాత అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించకి వెళ్తే అమ్మాయి వాళ్ళ నాన్న వైసీపీ నాయకులు రావద్దు అన్నారు. అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యే వాళ్ళ భార్య, టీడీపీ ఎమ్మెల్యే భార్య ఆసుపత్రిలోనే హాఫ్ డే వరకు ఉందని ఆ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ నాన్నతో మాట్లాడి వైసీపీ వాళ్ళని రానియకుండా రావద్దు, మా పాపతో రాజకీయం చేయొద్దని వాళ్ళ నాన్న చెప్పారు అని ఇదంతా గుర్తూనే ఉంటుంది. అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఆ ఎపిసోడ్లో బాబోయ్ ఒక అనూహ్యమైన నిర్ణయం అనుకుంటా. ఆ దళిత బాలిక మీద అత్యాచారం జరగకపోయినా జరిగింది అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రచారం చేశారు అని ఆ పాప వాళ్ళ నాయన కేసు పెట్టారట. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు ఫైల్ చేశారు అని పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అమ్మో, ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా చేస్తారా? అత్యాచారం జరిగిందని ఆయన ప్రచారం చేశారట. ఆ పాప వాళ్ళ ఆయన కంప్లైంట్ చేస్తే పోక్సో కేసు నమోదైంది అని చెప్పి మీడియాలో వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. ఇటు జనసేన నాయకుడైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, జనసేనలో ఏమైనా పదవి ఉందా, ఇచ్చారా, ఏమైనా ఇంకా ఇవ్వలేదా ఏమో తెలియదు. మొత్తం మీద సరే జనసేన పార్టీలో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మధ్య సై అంటే సై అనే విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్న వేళ అండ్ అట్ ద సేమ్ టైం వైసీపీ నాయకుల మీద వరుస పెట్టి ఈవో కేసులు పెట్టాలి అని చెప్పి బహుశా వాళ్ళు ముందే ప్రకటించారు, మాది రెడ్ బుక్ ప్రకారమే మా పాలన ఉంటుందని. రెడ్ బుక్లో ఏమేమి పేర్లు అయితే రాసుకున్నారో ఆ పేర్లు అందరి మీద ఏదో ఒకటి సందు దొరికితే గుజులేయాలి అన్నట్టు ఏదో ఒకటి పెట్టాలని చెప్పి డిసైడ్ అయినట్టున్నారు. ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసే పెట్టారని అంటే అసలు ఆ వార్తలు చూసి నేనైతే స్టన్ అయ్యాను. ఆ ప్రచారం జరిగిందట, ఆ పాపం ఆయన కేసు పెట్టారట, ఈయన మీద పోక్సో కేసు అట. ఒకవేళ ఈ పోక్సో కేసు పెట్టి అది కనుక అట్లా నిలబడితే నెక్స్ట్ ఇంకా అది నోటీసులు ఇవ్వాలి, ఇంక మరి ఇంకా అరెస్ట్ వరకు వెళ్తారా? పోక్సో కేసు అంటే పెద్ద కేసే కదా, మరి ఏం జరుగుతుందో తెలియదు, చూడాలి.